మీ అందరిలోనూ అమ్మని ఎవరు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు? ఎందుకంటే మేము కూడా గమనించలేని సున్నితమైనటువంటి ఇష్యూస్ లైక్ హెల్త్ విషయం కానీ అమ్మ మూడు కానీ అన్నయ్య అంత క్యాజువల్ అంత బిజీ ఉన్నా ఒక అమ్మాయి ఉంటుంది. అలాగే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా మెడికల్ ఇంట్రెస్ట్ మాకు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య దగ్గర ఉంది అమ్మ అంటే ఎక్కువ రిలాక్స్ అయినా అందరం చాలా కంఫర్ట్ అయినా ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా. అలాగే ఆడపిల్లలు ఇట్లా ఒకరినొకరు అంటే కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్ అండి. అవి ఒక్కరు కాదండి, అది వాళ్ళ అందరూ చూపించే ప్రేమగా నేను చెప్పగలను. కానీ బట్ దీని అందరూ సూత్రధారి నాన్న తర్వాత అది అమ్మ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు అమ్మ నా ఇంట్లో ఉంది అంటే మనవాళ్ళు వస్తారు, మనరాళ్ళు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, వెలుబిడ్డలు వస్తారు, ఇల్లు ఎప్పుడు కలగలాటలు కారణం అమ్మ. అది మేమందరం ఆచరిస్తున్నాం పండగలకి పబ్బాలకి. అది నిన్న మొన్న నాగబాబు వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. నేను ఇంట్లో లేకపోయినా వచ్చి నాగబాబు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు. అలాగే చెల్లెలు ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాత వస్తుంటుంది, తను కూడా వస్తుంది. నిన్న సాయంత్రం కూడా వచ్చి ఉంటుంది. అమ్మ మధ్యాహ్నం వచ్చి కదా వచ్చి ఇక్కడే భోజనం చేసుకో అలా ఉంటుందండి. ఈ తరం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? బాగుంటుందండి. పిల్లలు తల్లిదండ్రులు ఇంకా అక్క చెల్లెలు అన్న తమ్ముడు అందరూ కలిసిమెలిసి ఉంటుంది. అన్యోన్యం అంతా సంసారం నిలబడుతుంది. లేకపోతే ఏముందండి ఇక్కడ విడిపోతారు, విడిపోతే ఎక్కడ ఎవరు బాగా అంతే. ప్రేమలు ఇప్పుడు లేవండి, తగ్గిపోయింది చాలా మటుకు. ఏదో ఇంకా వాళ్ళ పనులు చేసుకోవడం ఏదో జరిగిపోతూ ఉంది అనుకోండి. అంత ప్రేమలు ఎక్కడ లేవండి ఇప్పుడు ఈ రోజుల్లో. అంటే ఒకప్పుడు ఒకరికి ఇంకొకరు భరోసాగా ఉండేవారు. ఎందుకంటే వీళ్ళ పెద్దనాన్నగారి పిల్లలు కూడా ఆయన చూసేవారు. మా నాన్నగారు అన్నయ్య వాళ్ళ బిడ్డలు కూడా పెళ్లి చేశాను. వాళ్ళు కూడా అమ్మే, వాళ్ళ ఆడపిల్లలు కూడా అమ్మే. చూడండి నాన్న ఎట్లయితే తన చెల్లెలు చూసుకున్నారో అట్లయితే నాన్న తరపు అన్నగారి పిల్లలు వాళ్ళు చనిపోయారు తెలియాలి. వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ చేసింది అమ్మాయి. అమ్మ అలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉంది. ఇప్పటికీ వాడు కొంచెం ఒక మాదిరి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇల్లు కూడా పెట్టడం కానీ, వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటే కనుక ఎవ్రీ మంత్ మా పెదనాన్నగారి అమ్మాయి ఉంటే ఆడు ఆల్మోస్ట్ 70 వాళ్ళకి ఎవ్రీ మంత్ మా ఇంటి నుంచి మొత్తం వెళ్ళిపోతాం. 10,000-15,000 ఎన్నో సంవత్సరాలు పోతాను బ్యాంక్ వచ్చి వస్తున్నారు. అదంతా కూడా మా పెద్దలు తెచ్చినాం. వాళ్ళు కూడా వచ్చి అమ్మ అంతా ప్రేమగా చూస్తారు, ఇష్టంగా చూస్తారు. అమ్మ ఇందాక చెప్పినట్లు ఇచ్చే మెసేజ్ ఏంటన్నది అమ్మ మాటలో చెప్పాలంటే బంధాలు బాంధవ్యాలు అన్నది ఎనలేని ఆస్తిపాస్తులు. సో ఎలాగైతే డబ్బు ఎంత సంక్రమించింది, ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కంటే కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ దీన్ని విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చిపుచ్చుకుంటే ఫ్యామిలీలో అంటే దాన్ని ఇచ్చినటువంటి గొప్ప సంపద కష్టాలు వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి, కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది, ఒక చేయూత తీరుస్తుంది. అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది. అంటే ఒకసారి అమ్మ చూస్తే అక్కడ ఇండియా అనిపిస్తుందంటే అది ఎవరి ద్వారా సంక్రమించడానికి తన ఆ చెట్టు కొమ్మగా కాబట్టి ఆ చెట్టుకే మనం ఆపాదించాలి. ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాళ్ళం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము, ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము, ఇంతమంది కలిసికట్టుగా ఉండటానికి ఇదైంది. అమ్మని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే అబ్బా ఇలాంటి జన్మం మనకు ఎవరికైనా ఉంటుందా? ఇంతమంది మనుషుల చేత కొలవబడేవాళ్ళు, ఆరాధింపబడేవాళ్ళు, అభిమానించబడేవాళ్ళు, ఇంతమంది నా వంశమా, నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? మా చెల్లెలు కూడా వస్తుందని అనుకోవట్లేదు, సూర్య కూడా ఉంటుందని అనుకోవటం లేదు. అలాంటి గొప్పగా ఇది. అండ్ ఆ రకంగా షీఈస్ వెరీ చాలా గొప్ప జన్మ. అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ ఏదో వచ్చింది. ఏదో నాన్న గుర్తుకొచ్చో, నాన్న లేరన్నో, లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే టైంలో చనిపోయారన్నో, తన దగ్గర ఉంటారు ఏదో ఉన్నప్పుడు మేము అందరం
సపోర్ట్గా ఉండి రా మా కొన్నాళ్ళు నా దగ్గర ఉండు అని చెప్పేసి అప్పట్లో అమ్మ వేరే ఉంది. ఉన్నప్పుడు ఒకటే మాట అన్నాను, అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమ్మదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి, స్పీచెస్లో కానీ అన్నవాళ్ళు ఎంతోమంది అన్నారు. వాళ్ళు ఆ మాట అంటే రీజన్ తెలుసా నీకు? కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు నీకు వచ్చిన అదృష్టం, నీకు లభించేటువంటి వరం ఎవరు లభిస్తున్నాం? బిడ్డలు ఎంతోమంది చేత కొనియాడబడుతున్నారు, ఎంతోమందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కానీ ఎంతోమందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఎదురు చూస్తున్నారు. అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజలో ఉన్న ఆ భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మనకు అదృష్టాన్ని ఇచ్చారు. మనం ఇంతమంది ఎవరు నీ నుంచి వచ్చిన వాళ్ళే, నీకు నీ ఎంత గొప్ప గర్భం, ఎంత గొప్ప జన్మ నీది. అలాంటి నువ్వు ఇలా అవ్వడం ఎంతసేపు నీది హై లెవెల్లో ఉండాలి నీ ఫీలింగ్స్గా నువ్వుగా. అంటే నువ్వు వీటిలాగా ఉండిపోవడం ఏంటమ్మా అని చెప్పినప్పుడు ఇది నీది కాదు, నాది కాదు, నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా. నువ్వు ఆ భగవంతుడికి కృతజ్ఞత తీర్చుకోలేక ప్రతిరోజు ఆయన ధ్యానించు, ఆయన పూజలో ఉండు, నీకు ఆయనే ధైర్యం ఇస్తాడు. అంతేగాని నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించకమ్మా. మా అందరికీ పాజిటివ్నెస్ ప్రివేల్ చేసిన దానివి, ఇచ్చిన దానివి, అందించిన దానివి. అలాంటి నువ్వు నెగిటివ్ వైపు వెళ్ళిపోకూడదు అనుకుంటే అంతే, మళ్ళీ అటుపక్క ఎప్పుడు వెళ్ళలేదు. ఆంజనేయ స్వామి భక్తి ఆయనలో ప్రవేశపెట్టి చెప్పాలంటే ఆయనకి నేను నన్ను దేవుడు ఇంట్లో నేనే ఇంట్రడ్యూస్ చేశాను మా నాన్నగారు. నానంత ప్రగాఢంగా నమ్మి ఆయన దానివల్ల లబ్ధి పొందారు. ఆయన అందులో మమ్మల్ని మించిపోయిన స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆయనతోటి ఆంజనేయ స్వామితో ఇంటరాక్ట్ అవుతూ అట్లా ఆయన నమ్ముకుంటుంది. ఆయన నానంటారు అంతా నా గురువు, నా పెద్ద కొడుకు అంటున్నారు, పెద్దోడే గురువు.